అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా ప్రొడక్టివ్ డే ఆఫ్టర్నూన్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ పిల్లలు పడుకున్న తర్వాత నేను ఎలాంటి పనులు చేసుకుంటాననేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ లంచ్ అనేది పూర్తి చేసుకున్నానండి. తర్వాత బట్టలు అనేవి మడత పెట్టుకుంటున్నాను. ఎప్పటి బట్టలు అప్పుడే మడత పెట్టుకొని అరమరలో పెట్టుకోవాలి. లేకపోతే కుర్చీలో అవి అటు ఇటు పడి ఉంటే అస్సలు చూడడానికి బాగోదు కదా. అందుకే నేను ఎప్పటి బట్టలను అప్పుడే మడత పెట్టుకొని ర్యాకుల్లో వాళ్ళకి సర్దేసి పక్కన పెట్టుకుంటానండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నీట్గా ఉండడానికి హోమ్ అనేది. తర్వాత గరం మసాలాలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. సో నేను అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయటవి అస్సలు వాడను, ఎందుకంటే అవి చాలా కల్తీ ఉంటాయి. ఏవేవో పొడులు కలిపేస్తాను ఉంటారు వాటిల్లో. సో అందుకని నాకు అవి ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఇంట్లోనే ఈ మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. 1 వీక్కి మాత్రమే సరిపడా నేను ప్రిపేర్ చేసుకుంటాను. నేను వాడేదాన్ని బట్టి ఒక్కొక్కసారి నాకు 2 వీక్స్ 3 వీక్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనే వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే వాటిలో పురుగు రావటం, పాడైపోవటం తొందరగా అవుతూ ఉంటాయి. మనం బయటే పెడతాం కదా. సో అందుకని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని వీటన్నిటిని పౌడర్లా చేసుకుంటాను. ఇవి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి కర్రీ అనేది తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి. ఇంకా ఇలా హోమ్ మేడ్ మసాలాలు యూజ్ చేయడం వలన, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వలన కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా రుచిగా అనిపిస్తుంది. సో అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ఇంట్లోనే హోమ్ మేడ్ మసాలాలనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలాగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. అప్పుడు స్మెల్ పోకుండా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇట్లాగా అన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటాను అనమాట. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో అందుకని ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇంకా పొయ్యి కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు పొయ్యి అనేది శుభ్రం చేసేసుకుంటానండి. లేదంటే మళ్ళీ ఏదోలా అనిపిస్తుంది, ఏదో ఒక పని ఉండిపోయినట్టు అనిపించింది. సో అందుకని ఎప్పుడు పొయ్యి అప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత డిషెస్ అనేవి కూడా క్లీన్ చేసేసుకుంటాను. మధ్యాహ్నం అన్ని పనులు పూర్తయిపోయిన తర్వాత డిషెస్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఆడవాళ్ళు ఎన్ని పనులున్నా కూడా ముందు పొయ్యి అనేది శుభ్రంగా ఉండాలనుకుంటాం కదా. లేదంటే మనకి వంట చేసిన ఫీలింగే రాదు. సో అందుకనే పొయ్యిని కూడా ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకుంటూనే ఉంటారు. నాలాగా మీలో ఎంతమందికి అలవాటు ఉందండి ఎప్పుడు పని అప్పుడే చేసుకోవడం? నాకు కమెంట్లో చెప్పండి. తర్వాత ఇలా గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. గిన్నెలు అనేవి తోముకోవడం పక్కన పెట్టేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది కదా. సో డిషెస్ అనేవి కూడా వాష్ చేసేసుకుంటున్నాను. గిన్నెలు కూడా ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ పిల్లలు లేచినాక అస్సలు కుదరదు. సో అందుకని ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అప్పుడు షింక్ నిండా అంట్లు ఉన్నాయి, అవి కడగాలి అన్న ఫీలింగ్ ఉండదు నాకు. సో ఎప్పటికప్పుడే డిషెస్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత షింక్ని కూడా మంచిగా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. లేదంటే అవి అక్కడే ఉన్నాయి జమ్స్ ఫామ్ అవుతాయని నాకు కొంచెం భయము. ఓసిడి పెద్దగా లేదు, కానీ ఎందుకో నీట్గా అనిపించదు, చేసిన పని నీట్గా లేదు అనిపిస్తుంది. సో అందుకనే షింక్ను కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కుంటాను. పంపుని ఇంకా షింక్ లోపల అండ్ గోడలు ఉంటాయి కదా, గోడల మీద కూడా ఏమన్నా మరకలు పడతాయి కదా తోమినవి. సో అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను అనమాట. తర్వాత మొన్న గోంగూర తీసుకొచ్చుకున్నాను ఒక 10 రూపాయలది. ఎందుకంటే నాకు పండుమిరకాయ పచ్చడి ఉండిపోయిందండి చాలా వరకు. సో అది ఎందుకు వాడట్లేదు మేము. సో దాన్ని ఇవాళ గోంగూర పచ్చడిగా చేసేద్దాము, కొంచెం దాన్ని యూజ్ చేసుకొని అని చెప్పి నేను ఇవాళ గోంగూర తీసుకొచ్చుకున్నాను. నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. మనం కూడా పండుమిరకాయ పచ్చడి మిగిలి ఉంటుంది కానీ చాలా పండుమిరకాయ పచ్చడి అలాగే తినాలనిపించకపోతే ఇట్లాగే ఒక కట్ట గోంగూర తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకొని పండుమిరకాయ పచ్చడి ఉంటుంది కదా దాన్ని వేసుకొని చేసుకుంటాను నేను. ముందు గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలండి. బాగా ఇసుక అయితే ఉంటుంది ఈ మధ్య. సో బాగా వాష్ చేసుకోవాలి గోంగూరని. తర్వాత పొయ్యి వెలిగించి తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనకు పండుమిరకాయ పచ్చడి ఉంటుంది కదా. సో ఆ పండుమిరకాయ పచ్చడిని కొంచెం వేసుకొని మిక్సర్ జార్లో మిక్సీ పట్టుకోవడమే అనమాట.
దీంట్లో ఇంకా సపరేట్గా ఉప్పు కారాలు ఏం అక్కర్లేదండి. పండుమిరపకాయ పచ్చడిలోనే చాలా కారం ఉప్పు కలుపుతాం కదా మనం. సో అందుకని ఇంకా సపరేట్గా మనం ఉప్పు కారాలు ఏం పెట్టక్కర్లేదు. జస్ట్ ఇట్లాగా ఆకులను తెచ్చుకొని ఇట్లా ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పండుమిరపకాయ పచ్చడి అనేది తీసుకొని మనకు కావాల్సినంత దీనికి సరిపడా తీసుకొని మిక్సర్ జార్లో ఒక తిప్పితే సరిపోతుంది. తర్వాత దాన్ని తిరుమాత పెట్టేసుకోవడమే. మంచిగా తిరుమాత పెట్టుకున్నామంటే మనకి బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉట్టి పండుమిరపకాయ తెలియని వాళ్ళు ఇలా గోంగూర కానీ అల్లంతో కానీ కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు అల్లం కూడా చేశాను, అల్లం పచ్చడిలాగా. సో అది కూడా మీకు చూపిస్తాను. మిక్సర్ జార్లోకి కొంచెం మిరపకాయ పచ్చడి ఇంకా మనం వేయించుకున్న గోంగూర ఉంటుంది కదా, అది తీసుకొని మిక్సర్ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత దాన్ని నీట్గా పేస్ట్లా తయారు చేసుకోవడమేను. ఇలా పేస్ట్ లాగా మెత్తగా చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుంటాను. తాలింపులో ఏం లేదండి, తిరుమాత గింజలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకొని దీంట్లో కలిపేసుకుంటాను. ఇది మనకి చట్నీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సపరేట్గా మనం కారాలు ఇవేమి యూజ్ చేయలేదు కాబట్టి ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది చట్నీలోకి మంచిగా. ఈ వేయించిన తాలింపుని ఈ పచ్చడిలో కలిపేసేసి తిరుమాత పెట్టేసుకున్నాను. తర్వాత దీన్ని అల్లంతో కూడా తయారు చేసుకున్నాను. సో అల్లాన్ని ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత దాంతో కూడా చేసుకున్నాను. నేను ఇలా చిన్న జాడీ ఉంటుంది కదా, ఈ చిన్న జాడీలో నాకు సరిపోయిందనమాట. నాకు చాలా క్యూట్గా అనిపించింది, చిన్న జాడీలో పెట్టుకున్నాను. ఇది మనకు చట్నీలోకి మంచిగా ఉంటుంది. సో టేస్ట్గా కూడా బాగుంది, నాకు బాగా సరిపోయింది. పులుపు కారం ఉప్పు అన్నీ సరిపోయినట్టు అనిపించింది. సో ఇది నేను చిన్న జాడీలోకి స్టోర్ చేసుకున్నాను. తర్వాత అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా, పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందాక ఎలాగైతే నేను గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను, అల్లం పచ్చడికి కూడా ఈ చల్లారిన అల్లం పచ్చడికి మిగిలిన ఈ పండుమిరపకాయ పచ్చడిని వేసేసి కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే తీపిగా ఉంటుంది, బాగుంటుంది అల్లం పచ్చడికి. సో కొంచెం బెల్లం వేసుకొని ఒక తిప్పేసుకుంటాను. తర్వాత దీన్ని కూడా ఇంకొక చిన్న జాడీలో పెట్టుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు అల్లం పచ్చడి గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇవి రెండు నాకు చిన్న చిన్న జాడీల్లోకి సరిపోయినాయి అనమాట. ఇవి నాకు చట్నీలోకి మార్నింగ్ టైంలోకి అన్నంలోకి ఆఫ్టర్నూన్ కూడా పనికొస్తుంది. ఇంకా మా పిల్లలు లేచే టైం అయింది, సో వాళ్ళకి పెరుగన్నం పెట్టాలని చెప్పి 2 బనానాలు వేసి కొంచెం పెరుగన్నాన్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా వీడియో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు.